ఇంతవరకు కూడా మనము మన ప్రభువుని పాటల ద్వారా మహింపరిచాము. ఇప్పుడు మన ప్రభువుని ఆరాధించడం కొరకే ఆరాధన వర్తమానం వింటాం. ప్రభువుని ఆరాధించడం కొరకే ఆరాధన వర్తమానము విందాం. దాని కొరకై ఈరోజు మనము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో కొన్ని మాటలు మనం చదువుకుంటాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24 వచనం చదువుతాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:24. ఐదు 24లో ఏమని రాయబడుతుందంటే, ఈరోజు ప్రభు వాగ్దానములో ఏమి రాయబడుతుందంట, మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయము. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల ప్రభువా, కృప కలిగిన దేవా, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, మీ దయ వలన, మీ యొక్క కృప వలన గడిచిన సంవత్సర కాలం అంతా కూడా కాపాడి మీరు ఎక్కల చాటును భద్రపరిచి మరి యొక్క నూతన సంవత్సరంలో నా తండ్రి యొక్క మొదటి ప్రభు దినములో నాయన మిమ్మల్ని సంఘముగా నా తండ్రి సమాజంగా కూడి ఆరాధించేటువంటి ధన్యతను భాగ్యమును మా అందరికి కూడా ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. మెట్టుకు చదవబడిన లేఖన భాగమును ప్రభు మీరే మాకు అందించండి. ప్రభు బలహీనుడు నన్ను బలపరచండి. మీ సిలువ చాటును మరుగుపరిచి మీ మాటలు నా నోట ఉంచి మీ నడిపింపును మీ కృపను కోరుకుంటున్నాను తండ్రి. నన్ను మీరు పూర్తిగా ఖాళీ చేసి నా నోట మీ మాటలు ఉంచి మీ ప్రియమైన బిడ్డలకు కావాల్సినటువంటి వర్తమానములు ప్రభావ లేఖన భాగములు అందించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములు వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24 వచనం ఏమి తెలియబడుతుందంటే, ఇక్కడ మనం చూస్తే ఏం రాయబడుతుందంట, కాబట్టి మిమ్ములను పిలిచివాడు నమ్మకమైన వాడు. మనల్ని పిలిచినటువంటి దేవుడు ఎలాంటి వాడంట, నమ్మకమైనటువంటి దేవుడు. మనల్ని ఎవరో మరి అపనమ్మకస్తులు పిలల. మనం అపనమ్మకస్తులు పిలిస్తే మనం ఆయన సన్నిధికి రాలేదు. మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. కనుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, మిమ్మును పిలిచివాడని రాయబడుతుంది మాట. కాబట్టి మిమ్మును పిలిచేటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అనే మాటలు మన గమనానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీసుకొస్తున్నారు ఈ సమయంలో. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా చూస్తాం కదా, 1:9 వచనంలో ఏమని రాయబడుతుందంటే, మనందరికి తెలిసిన మాటే. 1:9 కూడా చదివితే, మొదటి అధ్యాయము 9వ వచనం ఏం రాయబడుతున్నదంటే, అక్కడ కూడా చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎలాంటి దేవుడు అంటారండి, నమ్మదగిన దేవుడు అండి. తన యొక్క కుమారుని సహవాసానికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసాన్ని, తన కుమారునితో నీవు నేను కూడా సహవాసం కలిగి ఉండాలని మనల్ని పిలిచినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నమ్మదగిన దేవుడు అంట. కాబట్టి మనమైతే నమ్మదగిన వారం అంటారా? మనం ఎంత మాత్రం కూడా నమ్మదగిన వారము. కాబట్టి ఆయనైతే నమ్మదగినటువంటి దేవుడు. కనుకనే ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన స్తుతి కీర్తనలకు పాత్రుడైనాడు. కాబట్టి మనుషులు ఎవరు కూడా నమ్మదగిన వారు కాదండి. మనుషులందరూ కూడా మోసం చేసేటువంటి వారే. అయితే మనల్ని పిలిచినటువంటి దేవుడు ఎలాంటి దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసాన్ని, తన కుమారునితో నీవు నేను కూడా సహవాసం కలిగి ఉండాలని మరి మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. మనమైతే నమ్మకస్తులం కాదు, అపనమ్మకస్తులం. మనం నమ్మదగిన వారం. మన పేరు అబద్ధికులు. కాబట్టి ఆయనైతే నమ్మదగినటువంటి దేవుడు కనుక తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:20లో చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూస్తాం కదా. యోహాను రాసిన మొదటి పత్రిక చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు 1వ అధ్యాయము 20 వచనం అనుకుంటా. చూడండి ఎన్నో మాట చదివాను నేను. అక్కడ గమనించినప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు మనకు తీసుకొస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు
ఏమని రాయబడి 1వ అధ్యాయము 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:3లో మనం చదివితే ఏం రాయబడుతున్నదంటే, కాబట్టి మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉన్నది? ఇక నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మన సహవాసం ఎవరితో చేస్తున్నాము? మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉన్నది? ఇంతవరకు కూడా మంచి మరి ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నావో లేదో కానీ ఇక నూతన సంవత్సరం నుంచేనైనా కూడా ప్రభు చెబుతున్నటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు మన ప్రభు ఆయన ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాడంట? ఆ మాటలు ఎన్నో వచనం చదివాం మనము? 3వ వచనంలో చదివినటువంటి మాటలు, మన సహవాసం అయితే ఎవరితో? తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. కాబట్టి మన సహవాసం ఆయనతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి కానీ లోకస్తులతోనో కదా, మరి అటు ఇటు మరి అపనమ్మకస్తులతో మనం చేయకూడదు. కాబట్టి మన సహవాసం మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనకు నమ్మదగినటువంటి దేవుడు. అందుకనే కింద భాగంలో కూడా మనం చూసి ఇదే పత్రికలో 7వ వచనంలో చదివితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తుంది. తన యొక్క మరి రక్తం ఎలాంటి రక్తం అంటే, ఆ యొక్క రక్తము పవిత్రమైనటువంటి రక్తం. అందుకని అంటాడు కదా, ఆయన వెలుగులోనున్న ప్రకారం. అయితే 7వ వచనంలో అంటాడు, ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచినడాలి. ఎక్కడ నడవాలంట? మనము వెలుగులో నడవాలి కానీ చీకట్లో నడవకూడదు. అనేకులు చీకట్లో నడుస్తూ ఉంటారు, పాపంలో నడుస్తూ ఉంటారు, ముళ్ళల్లో నడుస్తూ ఉంటారు. కాబట్టి మనమైతే ఎలాగ నడవాలంటే ఈ నూతన సంవత్సరంలో వెలుగు మార్గంలో మనం నడవాలి అని ఒక తీర్మానం కలిగి ఉండాలి. అవును ప్రభా, నేను కూడా నాయన గడిచిన కాలం అంతా కూడా నాకు తెలియక నేను చీకటి మార్గంలో నడిచాను. నాయన ఇక నూతన సంవత్సరాన్ని నాకు దయాకిరీటంగా ఇచ్చావు కనుక ఈ సంవత్సరం నుంచి అయినా కూడా ప్రభా మీకు వెలుగు మార్గంలో మరి మనము వెలుగు మార్గంలో నడిచిన ఆయనతో మనం ఎలా ఉంటామంట? అన్యోన్య సహవాసం కలిగేవారే ఉంటాం. కాబట్టి ఎంత మాత్రం కూడా మనలో ఎలాంటి పొరపొచ్చులు ఉండవు. కాబట్టి ఏవైనా కూడా నీలో మరి ఏదైనా లోపం ఉంటే నేను సహవాసం చేయలేం. కాబట్టి నా జీవితంలో ప్రభుతో అన్యోన్య సహవాసము మనకున్నదా లేదా అని కూడా మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. కాబట్టి అక్కడ అంటాడు కదా, ఆయన కుమారుడైన యేసు రక్తం ఏం చేస్తుందంట? ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రుగా చేస్తుంది. కాబట్టి నీవు ఎలాంటి డాగులతో ఉన్నా, ఎలాంటి పాపముతో ఉన్నా, వీటన్నిటిని కూడా ప్రభు యేసుక్రీస్తు వారి వద్దకు వస్తే ఆయన తన రక్తముతో కడిగి నన్ను కూడా శుద్ధురాలుగా చేసేటువంటి వాడు మన ప్రభు యేసుక్రీస్తు వారు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. ఎందుకంటే మన ప్రభు యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మును పిలిచిన దేవుడు ఎలాంటి దేవుడు అంట? నమ్మదగినటువంటి దేవుడు. మనం ఆరాధిస్తాకు వచ్చాం. అందును బట్టి ప్రభా, నీవైతే నమ్మదగినటువంటి దేవుడు అని నేను విన్నానయ్యా, కనుక నిన్ను నేను ఆరాధిస్తాను ప్రభా. నీ వాక్యాన్ని ప్రభా నా గమనానికి ఈ సంవత్సరం తీసుకొచ్చినావు కనుక నాయన నీవు నమ్మదగినటువంటి దేవుడు కనుక నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను ప్రభు, నిన్నే ఆరాధిస్తాను అని ఒక తీర్మానం కలిగి మన ప్రభుని ఆరాధించి మన ప్రభుని గణపరచ మరి బద్దులమై ఉంటా ఉన్నాం. అలాగే 10వ అధ్యాయం చూస్తే మొదటి కొరింథీ పత్రికలో కూడా కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13 10వ అధ్యాయము 13 వచనం కూడా చూస్తే మొదటి కొరింథీ పత్రిక 10:13 10వ అధ్యాయము 13 వచనంలో ఏం రాయబడుతుంది? కాబట్టి సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు ఎలాంటి దేవుడు అంట? దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి మరి గడిచిన సంవత్సరంలో నీకేదైనా మరి అనుకోనటువంటి పరిస్థితులు, అనుకోనటువంటి సంభవాలు జరిగినాయేమో. అయితే ప్రభు అంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో సాధారణముగా సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప. కాబట్టి ఈ లోకంలో మనం మనిషిగా జీవించినప్పుడు, మనిషిగా జన్మించినప్పుడు మనకు కలిగేటువంటి శోధనలు అవన్నీ కూడా సాధారణమైనవే. జ్వరం వస్తుంది కదా, ఇవన్నీ కూడా సాధారణమైనవే. కనుక మరి నా జీవితంలో దగ్గులు, జలుబులు
ఇవన్నీ కూడా సాధారణమైనటువంటివే. అయితే ప్రభు అంటున్నాడు, ఆ మాటల గురించి ఆయన చెప్తున్నాడు, దేవుడు ఎలాంటి దేవుడు అంట? నమ్మదగిన దేవుడు. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది కూడా మీకు సంభవింపలేదు. కాబట్టి నువ్వు ఒకవేళ నాకు నష్టం వచ్చిందే, నాకు కష్టం వచ్చిందే అని నువ్వు ఒకవేళ దేవుని మందిరాన్ని మానేసేవేమో, అయితే ప్రభు అంటున్నాడు, సాధారణంగా మనుషులకు కలిగేటువంటి శోధనే నీకు కూడా కలిగింది, కానీ అంతకు మించి నీకేమి కూడా ఎక్కువగా ఏమి నేను నీకు రానివ్వను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఎవరు? నీవు నేను నమ్మదగిన వారం అయితే మన ప్రభు నమ్మదగినటువంటి దేవుడు. మనమైతే నమ్మదగిన వారము. ఆయన ఎలాంటి దేవుడు అంట? దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేగాక సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గాన్ని కూడా దేవుడు మనకి కలుగు చేసేటువంటి దేవుడు మన ప్రభు. కాబట్టి శోధన వచ్చిందే, నేను ఎలాగూ చిక్కుల్లో చిక్కుపడిపోయాను, ఈ శోధన ఎలాగూ నుంచి నేను బయటపడాలని మరి ఆలోచిస్తున్నావేమో, మరి ఏ విధంగా మరి పాలుపోకున్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, మరి ఆయన ఏం మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడం. కాబట్టి సహింపగలిగినంత మటుకే. అలాగే యోబు విషయంలో కూడా మరి దేవుడు మరి యోబు మరి విషయంలో కూడా యోబుని మరి పరిశీలిస్తూ వచ్చాడు. ఆ యొక్క సమయంలో కూడా ఆయన కూడా సహింపగలిగినంత వరకే మరి యోబుని ఆ యొక్క సాతానుడు శోధించాడు, కానీ అంతకు మించి ఏమి కూడా చేయలేకపోయాడు. అనేక నష్టాలు చేశాడు, కష్టాలు చేశాడు. అయినా కూడా యోబు ఎలాంటి వాడుగా ఉన్నాడంట? యథార్థవంతుడిగా జీవించాడు. కాబట్టి నీ నా జీవితంలో సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది కూడా మీకు సంభవింపలేదు. అయితే దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనివ్వడు. అంతేకాదు అన్నాడు, సహింపగలుగుటకును ఆయన శోధనతో కూడా తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా దేవుడు మనకి ఆయన తెలియపరిచేటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి ఈ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో మనం ఏం చూసాం? 5వ అధ్యాయంలో మనం ఏం చూసి వచ్చామంటే 24వ వచనం చూసాము, 23వ వచనం కూడా చదువుతాం. ఇప్పుడు 23వ వచనం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మరి 5వ అధ్యాయము 23వ వచనం చూస్తే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా సిద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు కూడా మనం ఎలా ఉండాలంట? సమాధానకర్తకు దేవుడే మనల్ని ఏం చేస్తాడంట? సంపూర్ణముగా ఆయన రక్షించుటకు ఆయన ఎలాంటి దేవుడు అంట? శక్తిమంతుడైనటువంటి దేవుని మనం ఆరాధిస్తాకు వచ్చాం. ప్రభువా, నువ్వు సంపూర్ణంగా రక్షించటానికి శక్తి కలిగినటువంటి దేవుడు అయినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలని మన హృదయపూర్వకంగా ప్రభుని మరి నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నీవు నేను కూడా మరి ప్రభుని మరి ఆత్మతో సత్యముతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించి మన ప్రభువును ఘనపరచబరి మరి బద్ధులమై ఉంటా ఉన్నాం. కాబట్టి అట్టి విధంగా మన ప్రభుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మన ప్రభు ఎలాంటి వాడంటే సమాధానకర్తయగు దేవుడు. కాబట్టి నీ నా జీవితంలో సమాధానం లేని స్థితిలో గడిచిన సంవత్సరం అంతా కూడా ఉన్నావేమో. అయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు సమాధానకర్తగా మరి ఉంటానని దేవుడు ఆయన సెలవిస్తున్నటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. సమాధానకర్తయగు దేవుడే మనల్ని ఏం చేస్తాడంటే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ఇంకా నీలో మరి పరిశుద్ధతలోకి ఇంకా రాలేదేమో, ఇంకా కొంత అపవిత్రత ఉన్నదేమో. అయితే ప్రభు అంటున్నాడు సంపూర్ణంగా మరి నిన్ను ఏం చేస్తాడంట? పరిశుద్ధపరచడానికి మన దేవుడు ఎలాంటి దేవుడు ఉన్నాడంట? సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడు. కాబట్టి సంపూర్ణంగా నిన్ను నన్ను కాపాడేటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుని బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరచ మరి బద్ధులమై ఉంటాం. రెండవ మాట కూడా మనం చూస్తాం కదా,
తెస్సలోనికి రాసినటువంటి రెండవ తెస్సలోనికి పత్రిక 3 చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే 3వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడుతుందంటే ఆ మాట ప్రభు ఏమిటంట, అయితే ప్రభు ఎలాంటి దేవుడంట, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడువాడు. అందును బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. అవును ప్రభా, నీవు స్థిరపరిచేటువంటి దేవుడు. ప్రభువు నమ్మదగిన వాడు, మనుషుడు నమ్మదగిన వాడు కాడు. ప్రభు మాత్రమే నమ్మదగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు. అందును బట్టే మన ప్రభువును మనం ఈ మధ్యాహ్నం వేళలో మరి గణపరచబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి అయితే ప్రభు అంటాడు, అయితే ప్రభువు ఎలాంటి దేవుడు అంట, ప్రభు నమ్మదగిన వాడు, మనమైతే నమ్మదగిన వారం. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట, స్థిరపరిచి దుష్టత్వము నుండి ఏం చేస్తాడంట, కాపాడేటువంటి దేవుడు. మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, వదిలివేసేవాడు అంత మాత్రం కూడా కానే కాదు. నిన్ను నన్ను కూడా మన దేవుడు మరి కాపాడుతాడు. ఆ యొక్క దుష్టత్వంలో నుంచి, ఆ పాపములో నుంచి కదా, ఆ చీకటిలో నుంచి, ఆ యొక్క దుర్మార్గతలో నుంచి, ఆ మోసాల్లో నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడి రక్షించేటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమారకు కూడా ఆరాధించి మన ప్రభు మనం గణపరచబద్దురు. అయితే ప్రభు ఎలాంటి దేవుడు అంట, నమ్మదగినటువంటి దేవుడు కనుక ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట, స్థిరపరుస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మాట ఇస్తున్నటువంటి దేవుడు. అందుకే తెస్సలోనికి రాసిన రెండవ పత్రికలోనే 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా గమనిస్తే పక్కనే ఉంది. 2వ అధ్యాయం 17వ వచనంలో ఏం రాయబడుతుంది, కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని ఏం చేస్తాడంట, స్థిరపరిచేటువంటి దేవుడు. అందుకని మన ప్రభు గురించి ఒక సహోదరుడు ఏం పాడాడు, స్థిరపరచువాడను బలపరచువాడవు. కాబట్టి పడిపోయిన వారిని పడిపోయిన చోటే నిలబెట్టేటువంటి దేవుడు. కాబట్టి ఎక్కడైతే పడిపోయావు, ఏ పాపంలో అయితే పడిపోయావు, ఏ చీకట్లో అయితే పడిపోయావు, ఏ లోకంలో అయితే పడిపోయావు, అయితే ప్రభువు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడంట, స్థిరపరిచేటువంటి దేవుడు. మనుషులు స్థిరపరచలేరు ఒక వ్యక్తిని, అయితే ప్రభువు మాత్రమే స్థిరపరచగలడు. అందుకని కృపచేత నిత్యమైన ఆదరణ ఆయన దగ్గర ఏమున్నదంట, నిత్యమైనటువంటి ఆదరణ ఉన్నది. రెండవది కృప ఉన్నది. అందును బట్టే మన ప్రభువుని ఆరాధించాలి. అవును ప్రభు, నీ యొద్ద నిత్యమైన ఆదరణ ఉన్నది ప్రభా, నిత్యమైన కృప ఉన్నది ప్రభా. అందును బట్టి నేను ఆరాధించి నేను గణపరచబద్ధులమై ఉన్నాను ప్రభా. అంత మాత్రమే కాకుండా శుభ నిరీక్షణ ఉన్నది ప్రభా. నీ యొద్ద ఒక హోప్ అంటూ ఉన్నది. నాకు నీ యొద్దకు వచ్చినప్పుడు నా సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, నా అప్పులన్నీ కూడా తీరిపోతాయి, నా కష్టాలన్నీ కూడా తీరుతాయి అనేటువంటి నిరీక్షణ ఉన్నది, అనేటువంటి నమ్మకం నాకున్నది అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో వారు మాట్లాడుతున్నటువంటి మాట, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయాలను ఏం చేస్తాడంట, ఆదరిస్తాడు. కాబట్టి నీ నా హృదయం ఆయా సమయంలో ఆదరించలేరు. మన హృదయాలకు కలిగినటువంటి గాయమును ఎవరు కూడా ఆదరించలేరు. ఆ గాయమైనటువంటి దాన్ని ఎవరు కూడా మాన్పలేరు. అయితే ప్రభు తన వాక్యంతో నిన్ను నన్ను కూడా ఆదరించగలుగుతున్నాడు, ధైర్యపరచగలుగుతున్నాడండి. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్నం వేళలో హృదయమార కూడా ఆరాధిస్తాం. మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మన దేవుడు ఏం చేస్తాడంట, స్థిరపరుస్తాడు. నిన్ను నన్ను కూడా స్థిరపరుస్తాడు, కానీ నిన్ను నన్ను విడిచిపెట్టడు. మన దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు, దయార్థ హృదయం కలిగినటువంటి దేవుడు కనుక ఆయన స్థిరపరిచాడు. మిమ్మల్ని ఏం చేస్తాడంట, స్థిరపరుస్తానని ప్రభు మాట్లాడుతున్నాడండి. కాబట్టి నిన్ను నన్ను కూడా స్థిరపరుస్తాడు. మనం అందుకని 3వ అధ్యాయంలో తెస్సలోనికి రాసిన 3వ అధ్యాయము 3వ వచనంలో ఏం రాయబడుతున్నది, అదే చదివాం కదా. 3వ అధ్యాయము 3వ వచనం చదివినట్టుంటాము. ఇదే మాటను కూడా మనకి కూడా మరి భాగంలో ప్రభువు యేసుక్రీస్తు వారు అందిస్తున్నటువంటి మాటలు మనకి ఎలాగూ మరి ఉన్నాయంటే, మన దేవుడు నిన్ను నన్ను కూడా స్థిరపరిచేటువంటి దేవుడు. ఎవరు కూడా స్థిరపరచలేరు.
ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన స్థిరపరచాలంటే, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని స్థిరపరచాలంటే అది దేవుని వల్లకే సాధ్యం, కానీ మనిషికి అంత మాత్రం కూడా సాధ్యం కానే కాదండి. అలాగే మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 కూడా చదివితే 10వ అధ్యాయము 23 వచనంలో ఏమంటున్నాడు? 10వ అధ్యాయం 23 వచనంలో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుంటాము. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అండి సుబ్బలమ్మ గారు? మన దేవుడు ఎలాంటి దేవుడు? వాగ్దానం చేసినవాడు. మన ఫస్ట్ తారీఖు వాగ్దానాలు తీసుకున్నాం కదా, ఫస్ట్ తారీఖు గురువారం వాగ్దానాలు తీసుకున్నాం. ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానాలు మీ జీవితంలో ఉంచుకోండి. చక్కగా మరలా డిసెంబర్ నెల ఆఖరి వరకు కూడా ఉంచుకోండి. చక్కగా ప్రతిరోజు కూడా వాటిని చదువుకోండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ వాగ్దానాలు మీ పక్షంగా నెరవేరుస్తాడు. దేవుడు అందుకని వాగ్దానం చేసిన వాడు ఎలాంటి దేవుడు అంట? నమ్మదగినటువంటి దేవుడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు చూస్తారు మన దేవుడు? మన ప్రభువు యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి నామకరణాలు, ఆయనకున్నటువంటి గుణ లక్షణాలు మనం గమనిస్తూ వస్తున్నప్పుడు వాగ్దానం చేసిన వాడు ఎలాంటి దేవుడు అంట? నమ్మదగిన వాడని రూఢిగా చెప్తూ 11వ అధ్యాయం 11 వచనం చూస్తే ఇదే హెబ్రీ పత్రిక 11:11లో ఏం రాయబడుతున్నదంటే అక్కడ కూడా ఈ మాటలే మనకు కనిపిస్తాయి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గనుక తాను వయసు గతించినదైనా కూడా గర్భము ధరించుటకు శక్తి పొందిందంట. కాబట్టి అబ్రహాము శారాలకు దేవుడు ఎన్ని సంవత్సరాలకు వారి సంతానాన్ని దేవుడు అనుగ్రహించారు మన అందరికీ కూడా తెలుసు కదా. కాబట్టి మన ప్రభు ఎలాంటి దేవుడు అని చూస్తే అక్కడ మనకు గమనాన్ని తీసుకొస్తున్నటువంటి లేఖన భాగాలు మనం గమనిస్తే విశ్వాసమును బట్టి, దేని బట్టి అంట? విశ్వాసమును బట్టే. కాబట్టి 11:11లో విశ్వాసమును బట్టి శారాయి కూడా వాగ్దానం చేసిన వాడు ఎలాంటి దేవుడని నమ్మింది? నమ్మదగిన వాడని ఎంచుకున్నాను కనుక తాను ఎలాంటి స్థితిలో ఉన్నదంట? తాను ఎలాంటి స్థితిలో ఉన్నది? తను మంచి యవ్వనంలో ఉన్నదంటారా? తాను ఏమైనా యవ్వనంలో ఉన్నదంటారా? కానే కాదు కదా. తాను ఒక వృద్ధాప్యంలోకి వచ్చింది. శరీరం అంతా కూడా ఊగుతూ ఉన్నది. 99 సంవత్సరాలప్పుడే కదా. కాబట్టి తనకు దేవుడు తనకు గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు ఉన్నాడు. అందుకనే శారమ్మ గారు ఏం చెప్తున్నారంటే విశ్వాసమును బట్టి శారా కూడా ఏమి నమ్మిందంట? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాడు కనుక తాను వయసు గతించినదైనా కూడా గర్భము ధరించుటకు శక్తి పొంది. తను వయసు గతించింది, వయసు అయితే సహకరించట్లేదు. వయసు అంతా కూడా అయిపోయింది. అప్పటికి వయసు ఎన్ని సంవత్సరాలు అయిందంట? 90 సంవత్సరాలు వచ్చేసింది. 90 సంవత్సరాల్లో ఎవరైనా ఆ సమయంలో బిడ్డలను కంటారా? తనకు స్త్రీ ధర్మం కూడా ఉడికిపోయింది. చూడు మరి ఎలాంటి స్థితిలో కూడా మరి దేవుడు ఆ యొక్క శారమ్మ గారు నమ్మింది. మా దేవుడు ఎలాంటి దేవుడు అంట? వాగ్దానం చేశాడు కనుక ఆయన నమ్మదగిన వాడని విశ్వాసమును బట్టి శారా నమ్మింది. కాబట్టి విశ్వాసం నీకుందా? శారమ్మకు ఉన్నటువంటి విశ్వాసము మనకున్నదా? ఈ దినాల్లో జీవిస్తున్నటువంటి నీకు నాకు దూరం నుండి దగ్గర నుంచి వింటున్నటువంటి మైకి యంత్రం ద్వారా వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అడుగుతున్నాడండి. విశ్వాసమును బట్టి శారాయి కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుని కనుక తాను వయస్సు గతించినదైనా కూడా గర్భము ధరించుటకు తను ఏం పొందిందంట? దేవుని యొక్క శక్తిని దేవుడు తనకు అనుగ్రహించి అన్ని సంవత్సరాలప్పుడు దేవుడు తను దర్శించి తనకి ఇస్సాకుని అనుగ్రహించాడు. యాకోబు మరి ఎవరంట? అబ్రహాము శారా. అబ్రహాము భార్య శారాకు ఇద్దరికి జన్మించిన కుమారుడు ఎవరు? ఇస్సాకు. కాబట్టి ఇస్సాకుని దేవుడు ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం. కానీ తన జీవితాల్లో దేవుడు నవ్వు కలగజేశాడు. కాబట్టి విశ్వాసమును బట్టి కూడా శారా కూడా ఏం చేస్తూ వచ్చిందని హెబ్రీ పత్రిక 10:23 చూస్తే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకొని కనుక తను మరి ఎలాంటి స్థితి అంటే మరి నిరీక్షణ కలిగి తను ఓర్పు కలిగి నమ్మినట్టుగా మనం ఈ భాగంలో మరి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి విశ్వాసంతో మరి శారమ్మ గారు ఎదురు చూశారు. కాబట్టి అట్టి విశ్వాసము మరి
వాళ్ళవన్నీ కూడా మనకున్నాయో లేదో మనం కూడా మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుంటా ఉంటాం. నమ్మదగిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనకు ఒక నిరీక్షణ ఉన్నది. నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుంటాం, తప్పకుండా పట్టుకుంటాం అనేటువంటి విశ్వాసంతో మనము ప్రభువులో కొనసాగవలసిన వారు అంటున్నాం. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధిస్తాం. మూడో తలంపుగా మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:23 10వ అధ్యాయము 23 వచ్చిన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:23. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అన్ని విషయములందు కూడా నాకు అన్ని స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నింటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ కూడా క్షేమాభివృద్ధి కలుగా చేయవు. అన్నీ కూడా స్వాతంత్రం వచ్చిందని మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటారా? కాబట్టి ఎంతవరకు మనం ఉండాలో మన పరిధిలో ఉండాలే కానీ పరిధిని మనము దాటకూడదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి భాగంలో చెప్తుండే అన్ని విషయముల్లో కూడా నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అంటున్నాడు. కలదు కానీ అన్నీ కూడా చేయదగినవి కావండి. కాబట్టి కొన్ని మాత్రమే మనము ఆ చట్టానికి లోబడి మనం చేయాలి కానీ చట్టాన్ని మన చేతుల్లోకి మనం తీసుకోరాదు. కాబట్టి ప్రభువు కూడా అంటున్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ కూడా మీకు క్షేమాభివృద్ధి కలుగజేయవు అంటున్నాడు. కాబట్టి ఏవి కూడా మన క్షేమాభివృద్ధి కలుగజేయవు. కాబట్టి నీకు నాకు ఏది క్షేమమో ఏది నెమ్మదో అది మనం గుర్తెరిగి ప్రభువుని మనం ఆరాధించి ప్రభుని స్తుతించే బద్దులమై ఉంటున్నాం. కాబట్టి మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేసి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ మాటలు కూడా గమనిస్తే విలాప వాక్యము 3:22లో కూడా మనకు తెలిసినటువంటి మాటలే. ఆ మాటలు కూడా చదువుకుంటాం. విలాప వాక్యాలు కూడా చదవండి. 3 అధ్యాయము 22-23 వచనాలు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి 22-23 3వ అధ్యాయము 22-23లో చూసి యెహోవా ఎలాంటి దేవుడు అంట? మన దేవుడు యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆయనకు వాత్సల్యత, ఆయన ప్రేమ మన ఎడలు ఉన్నది కాబట్టి మనము 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడి 2026 సంవత్సరంలోకి మనలందరూ కూడా ప్రవేశింపజేశాడు. ఈ సంవత్సరం అనేక మంది లేరు, పోయిన సంవత్సరం ఉన్నటువంటి వారు. అయితే ప్రభు దయను బట్టి, ప్రభు యొక్క కృపను బట్టి నీవు నేను మనమందరం కూడా నూతన సంవత్సరాన్ని చూడగలిగాం. అందును బట్టి దేవుని మనం ఆరాధించాలి. అందుకని ఇక్కడ అంటాడు కదా 22వ వచనములో ఆయనకి ఏంటంట? ఆయన యెహోవా ఎలాంటి దేవుడు అంట? కృపగలవాడు. మన దేవుడు కృపగలవాడు. అందుకని ఆయన పడతాడు, కృపగల దేవా దయగల రాజా. కాబట్టి ప్రభువు మన దేవుడు తన కృపను మనపై ఉంచాడు, తన దయను మనపై ఉంచాడు. అందుకనే సంవత్సరం అనేటువంటి దయాకిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహించి, దేవుని దయ లేకపోతే మనం నేటి వరకు బ్రతికుండేవాళ్ళం కాదండి. అనేకమైనటువంటి కష్టాల నుంచి, అనేకమైన ఆపదల నుంచి, అనేకమైనటువంటి ఇరుకుల నుంచి, అనేకమైనటువంటి వ్యాధి బాధల నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా ఇంతవరకు కూడా ఆయన కృపగలవాడు కాబట్టి కాపాడుతూ వచ్చాడు, సంరక్షిస్తూ వచ్చాడు. అందుని బట్టి మన ప్రభువుని మధ్యాహ్నం వేళలో హృదయమారకు కూడా ఆరాధించి మన ప్రభువును గణపరచాలి. ఎందుకంటే ఆయన ఎలాంటి దేవుడు అంట? వాత్సల్యత గల. ఆయన వాత్సల్యత ఎలా ఉన్నదంట? ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారం కదా. ఆయన వాత్సల్యత అనగా ఆయన యొక్క ప్రేమ, ఆయన దయ, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత మన మీద ఉన్నది కనుక మనము నిర్మూలం కాలేదు. గడిచిన సంవత్సరం అంతా కూడా, గడిచిన 2025 సంవత్సరం అంతా కూడా మన మీద అనేకమైన కీడులు, నష్టాలు, అనేకమైన బాధలు వచ్చినప్పుడు కూడా దేవుడు నిన్ను నన్ను నిర్మూలం చేయలే, నిన్ను నన్ను తీసివేయలే, సజీవుల దేశంలో ఉంచాడు. అందును బట్టే మన ప్రభువును మనం ఆరాధించాలండి. ఎందుకంటే ప్రభు మరి సంవత్సరం వచ్చింది, సంవత్సరం పోయిందిలే అని అనుకోవటం కాదు. కానీ ఒక సంవత్సరం మన మీద గడుస్తుందంటే
దేవుడు మన ఎడల ఎంత కృప చూపించాడు, ఎంత దయ చూపించాడు. నీవు నేను తీసుకునే ఆహారాన్ని బట్టి, నీవు నేను ముంగేటువంటి బిళ్ళలను బట్టి కాదు, కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, ఆయన యొక్క వాత్సల్యత మన మీద ఉంది. కాబట్టి నేటి వరకు మనం ఎలా ఉంటే వాత్సల్యత మరి ఎలా ఉన్నదంట, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నదండి. ఎడతెగనటువంటి వాత్సల్యత, ఎడతెగనటువంటి ప్రేమ, ఎడతెగనటువంటి దయ, ఎడతెగనటువంటి కృప దేవుడు మనపై ఉంచినాడు గనుక మనము నిర్మూలము కాకున్న వారము. 23వ వచనం చూస్తాం. అనుదినము నూతనముగా ఆయనకి ఏం కలుగుతుందంట, వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము, రోజు రోజుకి. మనుషులు ఏంటంటే ఒక రోజే ప్రేమిస్తారు, రెండో రోజు ప్రేమించరు కదా. మనం కూడా చూసాం కదా, 1వ తారీఖు మనకు మందిరానికి చాలామంది వచ్చారు. ఈరోజు వచ్చారా? రాలా కదా. కారణం ఏంటంటే వారు ఒక్కరోజు మాత్రం వచ్చేటువంటి వారే. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మనుషులు ఏంటంటే ఒక్కరోజే ప్రేమిస్తారు, రెండో రోజు మందిరానికి రాలేరు. అయితే ప్రభు అంటున్నాడు, అనుదినము నూతనముగా ఆయనకి ఏం పుడుతుందంట, ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఎంతైనా కూడా మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు అండి. మనమైతే నమ్మదగిన వారం. కాబట్టి ఇంతకన్నా కూడా మనం ఆధారాలు ఇంకేం చూపించవసరం లేదు. కాబట్టి మనం ఆరాధించడానికి మన యోగ్యుడు అయినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. అందుకనే నీవు ఎంతైనా నమ్మదగిన వాడు ప్రభు, అందుని బట్టి నేను ఆరాధిస్తా, నేను స్తుతిస్తా, నేను గణపరుస్తానని కొంత సమయం మనం ప్రభుని ఆరాధిస్తాం.